reactor blast in Srikara Organics. Severe injury to 7 members. No fire station in Bollaram. Industrial total fact is above 300. 6 months back also same situation in this factory. One labor was died. Please telecast this news in morning news అండి అని చెప్పి నాకు ఒక పర్సన్ పెట్టడం జరిగింది వార్తని. సో బిజేష్, ఈశ్వర్ చంద్ర, పుష్పరాజ్, సుందర్ సింగ్, చంద్ ప్రతాప్, షేక్ అన్వర్, నీలేష్ సింగ్. శ్రీకర ఆర్గానిక్స్ అనే ఒక కంపెనీలో, ఒక ఇండస్ట్రీలో రియాక్టర్ బ్లాస్ట్ అయింది. ఏడుగురు ఇంజురీ అయినరు. అక్కడ దగ్గరలో ఎక్కడ కూడా ఫైర్ స్టేషన్ అనేది, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఫైర్ స్టేషన్ అనేది లేదు. మరి అక్కడ మెక్కేటువంటి పైసలు ఆయన ఎవరబ్బా? అప్పుడు మనం పోయినాం అన్న ఆయనే మెక్కుతాడు అనుకుంటా, యాదగిరి రెడ్డా, బొల్లారం మున్సిపల్ చైర్మన్ ఏదో ఉంది, పేరు గుర్తొస్తలేదు నాకు, ఏదో రెడ్డి ఉన్నది మొత్తానికి, యాదగిరి రెడ్డో ఏదో రెడ్డి. సో నేను చెప్పేది ఏంటంటే ఎంత దారుణం అంటే, బొల్లారం రోడ్లు అంటే వీళ్ళు మెకానికే పనికొస్తారు. ఆడ పైసలు ఇండస్ట్రీస్ అంటారు, ఆ ఇండస్ట్రీస్ ఫండ్ ఏం చేస్తారో తెలియదు. అక్కడ ప్రతి ఒక్కడు కౌన్సిలర్ల దగ్గర నుంచి, మున్సిపల్ దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆ ఇండస్ట్రీస్ దగ్గరికి పోతారు, పైసలు అడుక్కుంటారు, వస్తారు. ఇండస్ట్రీస్ దగ్గరికి పోతారు, పైసలు అడుక్కుంటారు, వస్తారు. ఇండస్ట్రీస్ దగ్గరికి పోతారు, పైసలు అడుక్కుంటారు, వస్తారు. మరి అక్కడ కావాల్సినటువంటివన్నీ ఎందుకు అరేంజ్ చేయండి? ఎందుకు మీ ఫండ్ ఏం చేస్తున్నారు? మీ ఇండస్ట్రీస్కి వచ్చే ఫండ్ అంతా కూడా ఏం చేస్తున్నారండి మీరు? ఎవడప్పనంగా నొక్కేస్తుండండి, ఎవరి సొమ్ము ఎవడు దానం చేస్తుండే, ఎవరి సొమ్ము ఎవడు నొక్కుతున్నాడు? అక్కడ నిజంగా ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నటువంటి బొల్లారంలో, పట్టంచేరు నియోజకవర్గంలో బొల్లారంలో ఇన్ని ఇండస్ట్రీస్ ఉంటే, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నటువంటి బొల్లారంలో ఒక ఫైర్ స్టేషన్ లేని దిక్కుమలినటువంటి ఏం పాలన చేస్తున్నారు అక్కడ? నాకు అర్థం కాదు. మరి ఎమ్మెల్యే ఏం చేస్తుండు? ప్రతిపక్ష నాయకులు ఏం చేస్తారు? ఆ కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం చేస్తాడు? ఆ నీలమ్మదు సోషల్ మీడియాలో ఫోటో లేనికి తప్ప దేనికి పనికిరాడు. ఆ నీలమ్మది ఏం చేస్తుండు? ఏం చేస్తున్నారు సార్ మీరంతా? ఆ కొండా సురేఖక్క, మా అక్క కొండా సురేఖక్క ఏం చేస్తుంది నియోజకవర్గ? సరే అప్పుడంటే వీళ్ళు పట్టించుకోలే, ఇప్పుడు మీ కాంగ్రెస్ హయాంలో పట్టించుకోవాలన్నా వద్దా? అంతేనా? మళ్ళీ నోరిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఏదో పెద్ద వీర లెవెల్లో కార్మిక నాయకుడు అని పెట్టుకుంటాడు, ఏదో ఇండస్ట్రీస్ దానికి ఏదో ప్రెసిడెంట్ పోస్టు. ఎందుకంటే ఆ పోస్టులని ఈ బ్లాస్ట్ జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారండి? మీ స్టాండ్ ఏంటండి? బ్లాస్ట్ జరుగుతూ ఉంటే ఏమయ్యా అవినాష్ గౌడ్ మాట్లాడితే సెటిల్మెంట్లు వేస్తా అని చెప్పి దామోదర్ రాజనరసింహ దగ్గరికి పోయి పైసలు తింటావు కదా, బాగా సంపాదించుకుంటున్నావు కదా అవినాష్ గౌడ్. మరి సంపాదించుకున్నప్పుడు పెట్టే తెలియలేదా నీకు? పెట్టక్కర్లే. ఎవడు పోయాను? ఎక్కడ నాకు కనబడ్డావా కాంగ్రెస్లో పట్టణచేర్లో ఇన్ని రోజులు? కొత్తగా అదేమంటారు, ఇక్కడ సెటిల్మెంట్లు చేయబడును అని బోర్డు పెట్టుకొని దామోదర్ రాజనరసింహ దగ్గరికి ల్యాండ్ కేసెస్ అన్నీ, కబ్జా కేసులు అన్నీ పట్టుకపోయి సెటిల్ చేసి ప్రాపర్టీలు సంపాదించుకున్నటువంటి అవినాష్ గౌడ్ నీ స్టాండ్ ఏంది మరి? పట్టణచేర్లా ఏందో ఫ్యూచర్ లీడర్గా ఎదుగుదాం అనుకుంటున్నావు అంటే పైసలు సంపాదించుకొని. మీ జాగిరా గదేమన్నా? మీ జాగిరా? లేకపోతే మీరు అందరు పుష్ప 2 అనుకుంటుర్రా? ఏమనుకుంటున్నారండి? బొల్లారంలో ఈ వార్త ఏ న్యూస్ కూడా కవర్ చేయలేదు. ఎక్కడ మరి ఏం చేస్తున్నారు? మరి లోకల్లో ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగితే అక్కడ ఫైర్ స్టేషన్ కూడా లేకపోతే, ఇది కొత్త కాదు ఇది బ్లాస్ట్ అనేది. మాటికి జరుగుతూనే ఉంటాయి, మాటికి జరుగుతూనే ఉంటాయి బ్లాస్ట్లు. అక్కడ మాటికి ఫైర్ స్టేషన్ లేదు, వాడిని కాపాడేటోడు లేడు, వాళ్ళని ఆదుకునేటోడు లేడు, వాళ్ళు వరుసలు వచ్చి పనిచేస్తారు ఇక్కడ కార్మికులు. అక్కడ రియాక్టర్ బ్లాస్ట్ అయితే కూడా పట్టించుకునే నాదుడు లేడు, పోయి మాట్లాడే ఆర్చే తీర్చే లీడర్ లేడు. మళ్ళీ బొల్లారంలో పైసలు మాత్రం కావాలి, ఇండస్ట్రీస్ పైసలు మాత్రం కావాలి. సో ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి, ఒక ఫైర్ స్టేషన్ పెట్టే ప్రయత్నం చేయండి. అక్కడ శ్రీకర ఆర్గానిక్స్ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తా ఉన్నాను నేను మరొకసారి.